హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నారాయణపేట కాటన్ శారీతో లంగా మరియు బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి వీడియో పెట్టాను, కటింగ్ మరియు స్టిచ్చింగ్. ఇప్పుడైతే ఈ లంగా కటింగ్ అనేది చూపిస్తానండి. నేను ఇందులో అయితే బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ అయితే రెండు తీసేసాను. నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ చేసామండి. 500 రూపీస్ పడింది. సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఇది స్టిచ్ చేశాను. సేమ్ మెజర్మెంటు నడుము తీసుకుంటాను. నడుము వచ్చేసి 15 అండి, అంటే మొత్తం 30, డబల్ ఫోల్డింగ్ కాబట్టి 15 తీసుకుంటున్నాను. అంటే నడుము 14 అండి, 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. దీని పొడవు వచ్చేసి 35 ఉందండి. నేనైతే 36 తీసుకుంటున్నాను, 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. సేమ్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఒక 1 మీటర్ తీసానండి బ్లౌజ్ కోసము. ఈ పై పార్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్కి సరిపోతుంది. మొత్తం వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని 36 తీసుకున్నాను. మొత్తం శారీ మొత్తం పెట్టేశాను. ఇక అలాగే దీనికోసం అయితే 2 ఫాల్సులు తీసుకున్నానండి. పెద్ద బార్డర్ ఫాల్సులు తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 32 ఉంది, సరిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్ నేను కటింగ్ అయితే చేయట్లేదండి. 2 మీటర్స్ మొత్తం తీసుకొని ఇలాగ చిన్న చిన్న ప్రిల్స్ వస్తున్నాను. మనకు నడుము ఎంత ఉందో అంత చూసుకుంటూ మనము నడుము సైజు ఎంత ఉందో అంత కుచ్చులు అనేటివి ముందే పోసి పెడుతున్నాను. ఎందుకంటే లైనింగ్ అనేది తక్కువ ఉంది, శారీ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ లైనింగ్ మనకి నడుము ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ చేసి ఇలా ప్రిల్స్ పోసి పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ శారీ క్లాత్ వచ్చి ఇలాగా లోపలికి అయితే పెడుతున్నానండి నేను, బాగా లోపలికి. చూడండి, ఇలాగా కుచ్చుళ్ళు ఎక్కువ వచ్చేలాగా మనకి ఎంత కూర్చుంటే అంత బాగా కనిపిస్తుంది లంగా అనేది. చూడండి, ఇలాగ మొత్తం నేను మొత్తం పోసేస్తున్నానండి. పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేసాం కాబట్టి మిగతా శారీలోది మొత్తం ఒక 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి తీసి పెట్టాను. మిగతాదంతా ఇలా లంగాకి మొత్తం స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మనం కుచ్చులు పోసేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే, చాలా మంచిగా వస్తుంది. చూసారు కదా, కొద్దిగా మిగిలింది, మరీ హెవీగా అయిపోయిందని కొద్దిగా తీసేస్తున్నాను. ఇలా రివర్స్ ఎందుకు చేస్తున్నానంటే బై మిస్టేక్లో నేను రివర్స్ తిప్పి కుట్టానండి. అందుకని నేను ఇలాగ కుడుతున్నాను. అయినా పర్లేదు, మంచిగానే ఉంది. కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలాగా రివర్స్ చేసి కుట్టాను. నేనైతే స్టిచ్చింగ్ మొత్తం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి, ఎక్కడికైతే వెళ్ళి నేర్చుకోలేదు. మొత్తం బ్లౌజులు కానీ, లెహంగాస్ కానీ, మొత్తం డ్రెస్సెస్ కానీ అన్నీ నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. మొత్తం అయిపోయిందండి. ఇలా కుట్టిన తర్వాత లోపల వైపు ఇలాగా లైనింగ్ కనిపించకుండా శారీ క్లాత్ ఇలాగ సైడు ఇట్లా జాయిన్ చేస్తున్నాను, ఒక కుట్టు వేస్తున్నాను. ఇలాగ ఇచ్చేసాను. ఇక రెండో వైపు కూడా చేసేసాను. ఇప్పుడు ఫాల్ అయితే అటాచ్ చేస్తున్నానండి. 2 ఫాల్సులు తీసుకున్నాను, పెద్ద ఫాల్సులు. ఎందుకంటే ఇది బార్డర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేనైతే పెద్ద ఫాల్ తీసుకున్నాను. 2 ఫాల్సులు సరిపోయాయండి. మనకు శారీ క్లాత్ అయితే ఎంత మిగిలిందో అంతే, కొద్దిగానే మిగిలింది ఫాల్ కూడా లాస్ట్లో. పైన వచ్చేసి నడుము దగ్గర బార్డర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఈ బార్డరే కదండి హైలైట్, అందుకని నేను బార్డర్ యాడ్ చేస్తున్నాను. బార్డర్ అయితే బాగా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇలాగ నడుముకి చిన్న బార్డర్ ఉంటుంది కదండి పైన వైపు, ఆ చిన్న బార్డర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగా స్టిచ్ చేశాను. దీన్ని రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ కుట్టేశాను. చాలా ఈజీ అండి లంగా స్టిచ్చింగ్ చేయడం అయితే. మనకు మెజర్మెంట్స్ అవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు. చాలామంది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, లంగా అయితే అయిపోయింది, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి లంగా బ్లౌజు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.